పాఠ్యాంశాలు అర్థవంతంగా ఉండి పిల్లల మానసిక స్థాయికి అనుగుణంగా ఉండాలి. ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి సంబంధం ఉండాలి. అన్ని సబ్జెక్టులో క్రియా సంబంధ ధోరణి వెలుగు పెంపొందించాలి. పాఠశాల కళాశాల విద్యార్థుల మధ్య అనుసంధానం పనికిరాదు, తప్పిది. అలాగే విద్యార్థులు నూతన జ్ఞానాన్ని నిర్మించే విధంగా వారిలో సరళత్వము సృజనాత్మకత పెంపొందింగా ప్రోత్సహించాలి. ఇవన్నీ కూడా 4 అంశాలు కరెక్ట్గానే ఉన్నాయి. ఎన్సెఫ్ 2005 ప్రకారము విద్యార్థుల్లో మనం ఏం పెంపొందించాలనే దానికి సంబంధించి 4 అంశాలు కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి డి అనేది మనకు కరెక్ట్ లేదు. కాబట్టి ఏబిసిఈ అనేది ఎక్కడైతే కరెక్ట్ ఉందో అది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏబిసిఈ అనేది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్గా మనం ఫోకస్ చేయొచ్చు. ఈ కింది వాటిలో ఎన్సెఫ్ 2005కి సంబంధించిన అంశం ఏది? ఎన్సెఫ్ 2005కి సంబంధించిన అంశం జ్ఞానాన్ని, ముఖ్యంగా ఎన్సెఫ్ 2005 5 రకాల అంశాల గురించి చెప్పింది అనమాట. జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితంతో అనుసంధానం చేయడం, బట్టి విధానానికి స్వస్తి చెప్పడం, మన దేశ ప్రజాస్వామిక వ్యవస్థను విలువను కాపాడుకోవడం, పరీక్షా విధానాన్ని కొంత కఠినం చేసి అన్నాడు. ఇక్కడ కఠినం చేయకూడదు అనమాట. పరీక్షా విధానాన్ని సరళతరం చేసి విద్యార్థులు సులభంగా రాసే విధమైనటువంటి అవకాశాలను విద్యార్థికి కల్పించాలని చెప్పేస్తున్నాడు. పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం విద్యా ప్రణాళికలో అవకాశం కల్పించాలన్నాడు. కాబట్టి సంబంధించిన అంశము ఈ 4 ఏబిసిఈ అనేది కరెక్ట్ అయినటువంటి అంశం. ఏబిసి అనేది కరెక్ట్ అంశం. కాబట్టి డి అనేది ఇది మాత్రం ఒకటి మాత్రం తప్పు ఇవ్వటం అనేది జరిగింది. ఈ కింది వాటిని జతపరచండి. జ్ఞానము, అవగాహన, వినియోగము, అభిరుచి, వైఖరి, ప్రశంస అనేటువంటి మనకు 6 రకాల లక్ష్యాలు ఇచ్చాడు. దేనికి సంబంధించిందని చెప్పేసి అడుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ పంటలను వర్గీకరించడం అనేది దేనికి సంబంధించిందమ్మా? అవగాహన సంబంధించింది. ఓకే, సామ్యవాదం నిర్వచించడం దేనికి సంబంధించింది? జ్ఞానానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ పటం గీయడం అనేది దేనికి సంబంధించింది? పటం గీయడం అనేది ప్రధానంగా నైపుణ్యానికి సంబంధించింది. నైపుణ్యం కూడా ఇచ్చాను. నైపుణ్యానికి సంబంధించింది. పొట్టి శ్రమ చిత్రాన్ని సేకరించడం అనేది అభిరుచికి సంబంధించింది. పరికల్పన చేయడం అనేది వినియోగానికి సంబంధించింది. దేశ పతాకాన్ని గౌరవించడం అనేది వైఖరికి సంబంధించింది. గొప్పవారిని అభినందించడం అనేది ప్రశంసకు సంబంధించింది. సో ఈ విధంగా మనకి చూడండి, ఒక దాంట్లోనే దాదాపుగా 6-7 బిట్స్ కవర్ అయ్యే విధంగా ఇక్కడ బిట్ అనేది ఫార్మేషన్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి A to B1 ఎక్కడుందో చూడండి. A to B1 ఇక్కడ 2 ఉన్నాయి. A to B1 అనేవి. తర్వాత C5 అనేది C5 తర్వాత D అభిరుచి, D4 ఉన్నాయి. తర్వాత వైఖరి E6 E3. సో కాబట్టి ఆన్సర్ బి అనమాట. ఆన్సర్ బి అనేది కరెక్ట్ అయిన ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు చెడు అలవాట్లు లోను కాకుండా సంఘ విద్రోహ శక్తులుగా ఎదగకుండా ఉండడానికి విద్యా ప్రణాళికలో ఏర్పాటు చేయవలసినటువంటి సూత్రం ఏంటి? విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు దాదాపుగా 15 రకాల సూత్రాలని వాటిలో నుంచి అడగడం జరిగింది. ప్రయోజన సూత్రమా, విరామకాల సద్వినియోగ సూత్రమా, సరళతా సూత్రమా, పరిరక్షణ సూత్రమా? సో విరామకాల సద్వినియోగ సూత్రం అనేది విద్యార్థులు తమ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో సంబంధించినటువంటి విషయాన్ని విద్యా ప్రణాళికలో పొందుపరచాలని చెప్పేసి విద్యా ప్రణాళిక సూత్రాల్లో వాళ్ళు తెలియజేయడం అనేది జరిగిందనమాట. సో కాబట్టి విరామకాల సద్వినియోగ సూత్రం ద్వారా విద్యార్థులు చెడు అలవాట్లకి పోకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఈ కింది వాటిలో విద్యా ప్రణాళిక విషయంలో వాస్తవం ఏంటి? విద్యా ప్రణాళిక ఉపాధ్యాయులకు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటుంది. పాఠశాల స్థాయిలో విద్యార్థులు నేర్చుకోవాల్సిన మౌలిక అంశాలు దీంట్లో ఉంటాయి. విద్యార్థులు ఎప్పుడు ఏమిటి ఎలా ఏ పద్ధతి నేర్చుకోవాలని నిర్దేశిస్తుంది. విద్యార్థుల మానసిక స్థాయి వైయక్తిక భేదాల ఆధారంగా విద్యా ప్రణాళిక నిర్మించబడుతుంది. విద్యార్థుల మానసిక స్థాయి వైయక్తిక భేదాల ఆధారంగా విద్యా నిర్మించబడి అన్నీ కూడా ABCD అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అన్నీ కూడా విద్యా ప్రణాళికను సపోర్ట్ చేసేటువంటి స్టేట్మెంట్సే. ఏంటి విద్యా ప్రణాళిక అంటే? ఒక దేశం యొక్క విద్యా విధానాన్ని తెలియజేసే ప్రణాళిక మన విద్యా ప్రణాళిక అనేది. సో కాబట్టి ఈ విద్యా ప్రణాళిక అనేది ఎప్పుడు కూడా స్టేజ్ వైజ్గా ఏర్పాటు చేస్తారు. అంటే విద్యార్థి యొక్క మానసిక స్థాయి అంటే ప్రాథమిక స్థాయికి ఒక విద్యా ప్రణాళిక, ప్రాథమిక ఉన్నత స్థాయి, ఉన్నత స్థాయి, ఓకే మాధ్యమిక ఉన్నత స్థాయి, ఈ విధంగా స్టేజ్ వైజ్గా విద్యార్థి యొక్క మానసిక స్థాయిని బట్టి ఈ యొక్క కరికులం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఎప్పుడు ఎక్కడ ఏమి నేర్చుకోలేదు మొత్తం కూడా దీంట్లో ఉంటుంది. విద్యార్థి పాఠశాల స్థాయిలో కల్పించాల్సినటువంటి అభ్యాస అనుభవాల అన్ని రకాల అంశాలు ఈ యొక్క విద్యా ప్రణాళికలో పొందుపరచడం జరుగుతుంది. విద్యా ప్రణాళిక అనేది కర్రీ అనేటువంటి పదం నుంచి లాటిన్ భాష నుంచి వచ్చింది. కరికులం అనేది కర్రీ అంటే పరిగెత్తే మార్గం, పరుగు పందెం బాట, దావన పదం అని చెప్పేసి అంటాం అనమాట. రైట్. రాజేష్ అనేటువంటి విద్యార్థి భారతదేశ పటంలో హిమాలయ పర్వతాలు మరియు పడమర కనుమలు గుర్తించాడు. అంటే భారతదేశ పటంలో గుర్తించాడు కాబట్టి అది దేనికి సంబంధించింది? పట నైపుణ్యాలు. 3 ఉన్నాయి అన్నమాట. ఒకటి మ్యాప్ డ్రాయింగ్,
రెండోది మ్యాప్ పాయింటింగ్, మూడోది మ్యాప్ రీడింగ్. మ్యాప్ డ్రాయింగ్, మ్యాప్ పాయింటింగ్, మ్యాప్ రీడింగ్ అనేది 3 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విద్యార్థి పట్టణంలో గుర్తించారు కాబట్టి ఇది పట్టణ నైపుణ్యాలకు సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనం డిస్కస్ చేసే విషయావగాహన, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించే సున్నితత్వం ఇవన్నీ కూడా మన గత క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది. ఈ కింది వాటిని జతపరచమన్నాడు. ఇప్పుడు విద్యా ప్రమాణాలకు సంబంధించి అడిగాడు. విషయావగాహన, ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, సమాచార సేకరణ నైపుణ్యాలు, సమకాలీన అంశాల ప్రతిస్పందన, పట్టణ నైపుణ్యాలు, ప్రశంస, సున్నితత్వం 6 రకాల అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. విషయావగాహన అంటే వర్గీకరించడం అనేది విషయావగాహనకు సంబంధించింది. ఇచ్చిన అంశానికి సంబంధించినటువంటి చదివి వ్యాఖ్యానించడం అనేది కీవర్డ్ ఉంటుంది అన్నమాట దీనికి. సో కాబట్టి A1 B4 C సమాచార సేకరణ నైపుణ్యాలు, గ్రాఫ్ తయారు చేయాలని మనం చెప్పుకున్నాం. C2 అలాగే D సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, మీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి. సో D5 అలాగే ప్రశంస, సున్నితత్వం, నినాదాలు రాయడం. ఓకే, నెక్స్ట్ F3 అలాగే సో కాబట్టి A1 B4 C2 D5 F3. పఠన నైపుణ్యాల్లో పఠనం చదవటం E6 ఇదన్నమాట. సో కాబట్టి A1 B4 C2 ఎక్కడ ఉందో చూడండి. A1 B4 C2 అనేది ఇక్కడ ఉందన్నమాట. A1 B4 C2 అనేది ఇక్కడ ఉంది. రైట్, ఇది కరెక్ట్ అయిన ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నిర్మాణాత్మక ఉపగమ విషయంలో వాస్తవమైనటువంటి అంశం ఇది. కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ అనేది ఇది మరి రీసెంట్గా వచ్చినటువంటి సైకాలజీలో వచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి అప్రోచ్ అనేది. ఈ యొక్క అప్రోచ్ ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే విద్యార్థులు వాళ్ళకు వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళకు వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళకు వాళ్ళే అర్థం చేసుకుంటారు. జ్ఞాన నిర్మాతలు విద్యార్థులు, ఉపాధ్యాయుడు ఒక సలహాదారుగా, సూచనలు ఇచ్చేవాడుగా ఉండాలి. ఓకే, విద్యార్థులు వాళ్ళు నేర్చుకునేటువంటి అభ్యసన వాతావరణాన్ని వాళ్ళకి కల్పించాలని చెప్పేసి కన్స్ట్రక్ట్ లెర్నింగ్ వీళ్ళు చెప్తున్నారు అనమాట. పియాజే, గార్డ్నర్, వైగోట్స్కి వారు అభివృద్ధి చేశారు. అభ్యసనం అనేది కేవలం ఉపాధ్యాయుడు అందించే జ్ఞానం కాదని. ఓకే, నిర్మాణాత్మక ఉపగమం చెప్తుంది. జ్ఞానం విద్యార్థులు నిర్మించబడుతుంది. నిర్మాణాత్మక పిల్లల పురోభివృద్ధి సాధనకు సంబంధించిన సిద్ధాంతాల్లో ప్రముఖమైందని చెప్పొచ్చాడు. ఈ 4 రకాల స్టేట్మెంట్ కరెక్టే. సో ABCD అనేది కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ABCD కరెక్ట్. అండర్సన్ క్రాత్వోల్ వర్గీకరణ విషయంలో సత్యమైన ప్రవచనాలు. మరి 2001లో మరి అండర్సన్ క్రాత్వోల్ అనేటువంటి వాళ్ళు బ్లూమ్స్ చెప్పినటువంటి యొక్క కాగ్నిటివ్ డొమైన్ని వాళ్ళు రిఫార్మేషన్ చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు కొన్ని యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. దానికి సంబంధించిన 2001లో జ్ఞాపకంగానే వర్గీకరించారు. రైట్, ఏ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ టెస్టింగ్ అనే పుస్తకం రాశారు. కరెక్టే. సృష్టించడం అనేది వీళ్ళు చెప్పిన 5వ లక్ష్యం. సృష్టించడం అనేది 6వ లక్ష్యం. 5వ లక్ష్యం ఏంటంటే మూల్యాంకనం అనమాట. వీళ్ళు చెప్పినటువంటి 5వ లక్ష్యం ఏంటంటే మూల్యాంకనం. కాబట్టి ఇది తప్పు ఉంది. జ్ఞానంలో త్రిపరిణామ సిద్ధాంతం. జ్ఞానంలో వీళ్ళు ఏం చెప్పారంటే ద్విపరిమాణ సిద్ధాంతం చెప్పారు. ద్విపరిమాణం. కాబట్టి ఇది కూడా తప్పు ఉంది. రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అనే కొత్త వర్గీకరణ చేశారు. సో కాబట్టి ABCD అండ్ E అనేది తప్పు ఉన్నాయి అనమాట. సో సత్యమైన ప్రవచనాలు ABCF. ABC సత్యమైన ప్రవచనాలు ఏంటంటే ప్రవచనాలు A అనేది సత్యమైన ప్రవచనమే, B అనేది సత్యమైన ప్రవచనమే, ABE. సో ఇవి ABE అనేది కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. ప్రకృతిలోని సంపదను అన్వేషించడం, వాళ్ళందరూ నదులు, లోయలు, పర్వతాలు, కొండలు, జలపాతాలు, ప్రజల జీవన విధానం, శిల్పకళలు, పెయింటింగ్లు, చారిత్రక కడ్డాలు, దేవాలయాలు, ఇలా ఎన్నో విషయాలు మనకు ఆనందాన్ని, రసానుభూతిని కలిగించి విద్యా తృప్తి పొందడం ఏ విలువకు సంబంధించినవి చెప్పేసి అడిగాడు. సో ప్రకృతిలో ఉన్నటువంటి ఇలాంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విద్యార్థి వాటిని చూసి దాంట్లో ఉన్నటువంటి అందాన్ని గ్రహించి తద్వారా తన్మయత్వం పొందడం, సంతోషాన్ని పొందడం, ఒక రసానుభూతిని పెంపొందించుకోవడం అనేది ఇవన్నీ కూడా మనకి సౌందర్యాత్మక విలువలు అని చెప్పేసి అంటారు. వీటినే యాస్థెటిక్ వాల్యూస్ అని చెప్పేసి అంటున్నాం. యాస్థెటిక్ వాల్యూస్ అని చెప్పేసి అన్నారు. అందుకే కీట్స్ అన్నాడు, కీట్స్ సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మనం ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సౌందర్యమైందే. కాబట్టి అది చూసే దృష్టికోణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సో కాబట్టి విద్యార్థులుగా, ఉపాధ్యాయులుగా మనము ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాల భౌగోళిక శాస్త్ర, పౌరశాస్త్ర, అర్థశాస్త్ర వీటికి సంబంధించినటువంటి విషయాల్ని అవి వాటి యొక్క అందాన్ని మనం వర్ణించగలిగినట్లయితే తప్పనిసరిగా విద్యార్థులు ఒక రసాత్మకమైనటువంటి భావాలు విద్యార్థులు అభివృద్ధి కావడానికి, సౌందర్యాత్మక భావాలు విద్యార్థులు అభివృద్ధి కావడానికి, తద్వారా ఆ ప్రదేశాలు విద్యార్థి చూసినప్పుడు ఆ యొక్క
ఆ సంతృప్తిని వ్యక్తం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి దీన్ని సౌందర్యాత్మక విలువ అని చెప్పేసి అంటాం. మరి ప్రేరణాత్మక విలువ అంటే దీన్ని ఇన్స్పిరేషన్ వాల్యూస్ అని చెప్పేసి అంటాం. గొప్ప వాళ్ళ యొక్క చరిత్రను పుస్తకాలను చదవటం ద్వారా వాళ్ళలాగా నేను కూడా గొప్పవాడిని అవ్వాలని చెప్పేసి విద్యార్థి అనుకుంటే దాన్ని ఇన్స్పిరేషన్ వాల్యూస్ అని చెప్పేసి అంటాం. భారత రాజ్యాంగం అనే పాఠం విన్న తర్వాత విద్యార్థి అంబేద్కర్ జీవిత చదివి నేను కూడా అంబేద్కర్ లాగా గొప్పవాడు అవ్వాలనుకోవడం ఎలాంటి విలువ అంటే ప్రేరణాత్మక విలువ. ఓకే, లేకపోతే మొఘల్ సామ్రాజ్యం అనే పాఠం చదివిన తర్వాత నేను కూడా అక్బర్లాగా గొప్ప చక్రవర్తి అవ్వాలని చెప్పేసి అనుకోవటం ఎలాంటి విలువ అంటే ప్రేరణాత్మక విలువ అని చెప్పేసి నేను చెప్పవచ్చు అనమాట. అలాగే ఇంటలెక్చువల్ వాల్యూస్ అంటే కొత్త విషయాల గురించి అన్వేషించడం, కొత్త విషయాలు తెలుసుకోవడం అన్నీ కూడా ఇంటలెక్చువల్ వాల్యూస్ కిందకి వస్తాయి. విరామకాల సద్వినియోగ విలువ అంటే సమయం అనే దాన్ని వేస్ట్ చేసుకోకుండా మనము సాంఘిక శాస్త్రం సంబంధించినటువంటి కొత్త విషయాన్ని తెలుసుకొని మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం మనం ప్రయత్నం చేస్తే దాన్ని మనము విరామకాల సద్వినియోగ విలువ అని చెప్పేసి అంటాం అనమాట. రైట్. మరి ఇలాంటి బిట్స్ అన్ని కూడా మనం పెట్టాలంటే సబ్జెక్ట్ మీద మనకి మంచి కమాండ్ అనేది రావాలి. మీ అందరికి కూడా మంచి కమాండ్ సబ్జెక్ట్ ఫుల్ ప్లెడ్జర్గా మీకు అందించడం కోసమే మనం ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్లో మనకి కంప్లీట్గా మీకు మెథడాలజీ సంబంధించినటువంటి ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ కంప్లీట్ క్లాసెస్ అనేవి మీకు అందించడం జరిగింది, టెస్ట్లు అందించడం జరిగింది. వీటిని మీరు మంచిగా సద్వినియోగం చేసుకోండి, మంచి స్కోర్ సంపాదించండి జాబ్లో సెటిల్ అవ్వండి ఫ్రెండ్స్. రైట్. కాబట్టి దీనికి సౌందర్యాత్మక విలువలుగా మనం చెప్పుకోవచ్చు. సాంఘిక శాస్త్ర బోధన చేసేటప్పుడు ఉపాధ్యాయుడు ఒక విషయం గురించి ప్రస్తావించి మిగిలిన అంశాల ప్రస్తావనలో అశ్రద్ధ చేస్తే విద్యార్థులకు కావాల్సిన జ్ఞాన నిర్మాణము, అవగాహన జరగదు, నైపుణ్యాలు అభివృద్ధి కూడా జరగదు. బృంద బోధన, అంతర్ సంబంధ అంశాలతో బోధన. ఇది చెప్పింది ఎవరంటే ఎన్సీఆర్టీ యూజీసీ. ఇది ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినేషన్ ఇది ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. ఇది ఎన్సీఆర్టీ అండ్ యూజీసీ వాళ్ళు కలిపి చెప్పడం జరిగింది అనమాట. ఈ కింది వాటిని జతపరచండి అన్నాడు. సోషల్ స్టడీస్, జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, అలాగే ఎకనామిక్స్ 5 రకాల అంశాలు ఇచ్చాడు. ఓకే నామస్ అనేది దేనికి సంబంధించింది? ఎకనామిక్స్ సంబంధించింది. ఎరిడోటస్ ఎవరికి సంబంధించిన వాళ్ళు? జాగ్రఫీకి సంబంధించిన వాళ్ళు. మానవ అధ్యయన శాస్త్రం, సాంఘిక శాస్త్రం సంబంధించింది. జాతి, కులం, వివాహం మొదలైన వ్యవస్థలు. వ్యవస్థల స్వభావాల గురించి తెలుసుకోవడము. అలాగే పరిశోధన, అన్వేషణ ద్వారా ఇది అభ్యసనానికి కొనసాగి ఇది హిస్టరీకి సంబంధించింది అనమాట. సో కాబట్టి ఫస్ట్ది సోషల్ స్టడీస్ అనేది మానవ అధ్యయన శాస్త్రం. అంటే A3 అనేది ఎక్కడుందో చూడండి. A3 ఇది తప్పు. ఓకే, ఇది కరెక్టే A3. నెక్స్ట్ తర్వాత చూడండి జాగ్రఫీ, ఎరిడోటస్తనీస్ పితామహుడు. ఎరిడోటస్తనీ B2, B5 ఉంది, B1 ఉంది, B2 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఏ అనేది ఆన్సర్. A3, B2, C5. హిస్టరీ అంటే పరిశోధన, అన్వేషణ ద్వారా అధ్యయనం అని చెప్పవచ్చు. D4 సివిక్స్ అంటే జాతి, కుల, వివాహం అనే వ్యవస్థల గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ E1 ఎకనామిక్స్ అంటే నామస్ అనేటువంటి గ్రీక్ భాషా పదాల నుంచి వచ్చిందని చెప్పేసి మనం ఫస్ట్ చాప్టర్లో చాలా కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కింది వాటిని జతపరచండి. ఫస్ట్ చాప్టర్లో శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి తప్పనిసరిగా మనకు 1-2 బిట్లు ఆడడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించింది మోర్ దాన్ 100 ఉమెన్స్ ఆర్ మిస్సింగ్ అనేటువంటి ఈ యొక్క ఆర్టికల్ని రాసింది ఎవరంటే అమర్త్య సేన్ రాశాడు. సో అమర్త్య సేన్ A3. నెక్స్ట్ 1980లో భారతరత్న ఎవరికి వచ్చిందంటే మదర్ తెరేసాకి వచ్చింది. సో B1. నెక్స్ట్ చాణక్య నీతి దర్పణాన్ని తెలుగులో రాసింది ఎవరంటే ఆర్లమండ వెంకారయ్య అనేటువంటి ఆయన C4. నెక్స్ట్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసింది కార్ల్ మార్క్స్ D2. నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ రాసింది మార్క్స్ వెబర్. E5. సో కాబట్టి ఇది A3, B1, C4. ఎక్కడ చూడండి A3, B1, C4. ఇక్కడ ఉంది A3, B1, C4. ఇక్కడ ఉంది A3, B1, C4. సో B అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఒకసారి మనం పరిశీలిద్దాం. చూడండి మోర్ దాన్ 100 ఉమెన్స్ ఆర్ మిస్సింగ్ అనేటువంటి ఆర్టికల్ రాసింది అమర్త్య సేన్. భారతరత్న మదర్ తెరేసాకి 1980లో వచ్చింది. చాణక్య నీతి దర్పణాన్ని తెలుగులోకి అనువదించి రాసింది ఆర్లమండ వెంకారయ్య. నెక్స్ట్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకి సంబంధం ఉన్న వ్యక్తి కార్ల్ మార్క్స్. ఆర్ట్స్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ పత్రిక ఎడిటర్గా పనిచేసింది మార్క్స్ వెబర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవి ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. నెక్స్ట్ ఈ కింది వాటిని జతపరచని అన్నాడు. ఇక్కడ కూడా అడిగాడు. క్రిస్టోఫర్ కొలంబస్, మార్క్స్ వెబర్, కార్ల్ మార్క్స్, చాణక్యుడు, అమర్త్య సేన్, మదర్ తెరేసా. ఇప్పుడు ఇలాగ మనకి ఇచ్చినప్పుడు కనీసం మనకు వచ్చి ఏంటనేది మనకు వచ్చినటువంటి వాటిని ఒకసారి చూద్దాం. మనకి ప్రధానంగా తీసుకున్నట్టయితే చాణక్యుడు D. సో చాణక్య నీతి దర్పణం ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది D6 అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. అమర్త్య సేన్
పావర్టీ అండ్ ఫార్మిక్స్ అమర్త్య సేన్ ముఖ్యంగా పావర్టీ మీద స్టడీ చేశాడు. పావర్టీ అండ్ ఫార్మిక్స్ అమర్త్య సేన్ గురించి చెప్పాడు. ఓకే, నెక్స్ట్ కొలంబస్ ఫిలిపో ఫెలిస్టెల్లో అనేటువంటి ఆమె వివాహం చేసుకున్నాడు. సారీ, జెన్నీవాస్ అండ్ ఫెలిస్టోస్ అనేటువంటి వివాహం చేసుకున్నాడు. ఇక్కడ చూడండి మనకి D6 అనేది ఎక్కడ ఉందో చూడండి, D6. సో కాబట్టి రెండు కూడా కాదు, D6 రెండిట్లోనే ఉంది. నెక్స్ట్ క్రిస్టాఫర్ కొలంబస్, చాణక్య నీతి దర్పణం, అమర్త్య సేన్, పావర్టీ అండ్ ఫార్మిక్స్, E1. నెక్స్ట్ మదర్ తెరిసాకి లొరెటో వనోటియో అనేటువంటి దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. F2. ఓకే, స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం, మార్క్స్ వెబర్, B4. సో కాబట్టి ఆన్సర్ ఏ. క్రిస్టోఫర్ కొలంబస్, ఫిలిపో ఫెలిస్టెల్లో, అలాగే కార్ల్ మార్క్స్ సంబంధించింది జెన్నీవాస్ ఫెస్టాలిస్, ఈ యొక్క వాళ్ళ వైఫ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇవి దీనికి సంబంధించినటువంటి మ్యాచింగ్ కమెంట్స్ చూడండి, దాదాపుగా 6 బిట్లు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకు తెలిసిన విషయాన్ని మనం ఆన్సర్ చూసుకొని ఉన్న వాటిని డీల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్రానికి మరియు సామాన్య శాస్త్రాలకు మధ్య గల భేదాలు సంబంధించని అంశం. సాంఘిక శాస్త్రం ఆచరణ యోగ్యమైనది, సామాన్య శాస్త్రం ప్రయోగాత్మక పద్ధతులు ఉంటాయి, కరెక్టే. సాంఘిక శాస్త్రం మానవ ప్రగతి, సామాన్య శాస్త్రం భవిష్యత్ అభివృద్ధి, కరెక్టే. సాంఘిక శాస్త్రం ప్రయోగాల ద్వారా పరిణామాల సూచనలు ఇవ్వబడతాయి, సామాన్య శాస్త్రాలు ఇంటర్వ్యూల ద్వారా, తప్పు. ఓకే, సాంఘిక శాస్త్రం ఆశ్చర్యానికి సామాజిక అభివృద్ధి, సామాన్య శాస్త్రం ప్రపంచ భౌతిక అవసరం, కరెక్టే. సో సి అనేది కరెక్ట్గా లేదనమాట, సి అనేది తప్పుగా ఉంది. ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి బిట్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూడండి, ప్రాజెక్ట్ పద్ధతికి ఒక ప్రత్యేకత సాధించండి. ప్రాజెక్ట్ పద్ధతి దాన్ని తీసుకొచ్చింది అంటే కిల్పాట్కి, దానికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చింది స్టీవెన్సన్ అనేటువంటి ఆయన దీన్ని తీసుకురావడం జరిగింది. స్టీవెన్సన్ కిల్పాట్రిక్ దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పద్ధతి గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్, ఇది స్టీవెన్సన్ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. రైట్ ఫ్రెండ్స్, మరి గ్రాండ్ టెస్ట్ 36ని చాలా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క క్లాసెస్ ఎవరైతే వింటున్నారో వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఈ టెస్ట్లు రాసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్లో మరి మీరు ఎంతవరకు ఆన్సర్ చేస్తున్నారో ఒకసారి మీకు మీరు రివైజ్ చేసుకొని సెల్ఫ్ క్రిటిసిజం చేసుకొని ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకొని ప్రయత్నం చేయండి. మరి త్వరలో మరి తెలంగాణ అభ్యర్థులకి టెట్ ఎగ్జామినేషన్ 24 నుంచి మనకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి మంచిగా రాసి టెట్లో 12/12 స్కోర్ సంపాదించాలని చెప్పేసి ప్రగాఢంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీకు మంచి స్కోర్, మీకు మెథడాలజీలో మంచి స్కోర్ తెచ్చుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆచార్య SS మెథడ్స్ అనేటువంటి యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి క్లాసెస్ చాలా నీట్గా దాదాపుగా 130 అవర్స్ 130 గంటలు క్లాస్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఫుల్ పేజీగా అన్ని అంశాలు కవర్ చేస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి వీటిని ఉపయోగించుకొని మీరు సక్సెస్ అవుతారని భావిస్తున్నాను. అలాగే మీకు జాగ్రఫీ అనేది చాలా డిఫికల్ట్ సబ్జెక్టు, దానికి సంబంధించి కూడా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ అనేవి అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, తప్పనిసరిగా క్లాసెస్ కూడా యాక్సెస్ చేసుకొని మీరు సక్సెస్ సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.